హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదివి మీకు వినిపిస్తున్నాను. హాయ్ అండి. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ స్టోరీలోకి వచ్చేస్తే, కన్నా నిన్ను చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుందిరా. నీ స్థానంలో నేను ఉంటే ఈ పాటికి ఏమైపోయావన్నో. నువ్వు ఇంకా ఇలా ఉన్నావంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనురా. ఇప్పుడు నీ తర్వాత స్టెప్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? తెలీదు, ఏం చేయాలో తెలీదు. నా ప్రాణం పోతున్నట్టు ఉందిరా. ఎవరో బలవంతంగా తొక్కేస్తున్నట్టు ఉందిరా. అయినా రాజీ అలా ఎలా ఒప్పుకోగలదురా? నన్ను నన్ను మర్చిపోయి ఎలా ఉండగలదు? నాకు అర్థం కావట్లేదురా అని ఇక ఆపుకోలేక ఒకటే దారగా కన్నీరు పెట్టుకొని స్నేహితుని పట్టుకొని విలిపిస్తున్నాడు. కన్నా ప్లీజ్ ఏడవకు, నిన్ను కంట్రోల్ చేసుకో. నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఎంత కష్టమైనా సరే ఇండియా వదిలి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే ఇలాగే ఏదో ఒకరోజు పిచ్చోడు అయిపోతావు. అది నేను చూడలేనురా. స్థానం మారితేనన్నా నీలో మార్పు మొదలవుతుంది. ఎలాగో అక్క పెళ్ళి అయిపోయింది. 4 రోజుల్లో నా పెళ్ళి కూడా అయిపోతుంది. ఈ 4 రోజులు నేను నీతోనే ఉంటాను. నిన్ను కెనడా పంపించేంత వరకు, సరేనా? రే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అంజలిని ప్రకాష్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గ్రూప్ చాట్లో ఎవరో ట్రోల్ చేస్తున్నారు, చూసావా? లేదు. అయినా మంచిదే కదా, అంజలి మంచి అమ్మాయి. కానీ వాడు మంచోడు కాదుగా. రే మనం ఏమన్నా చూసావా? వాడు మంచోడా కాదో లేదుగా. అయినా అంజలికి మంచి చెడుకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసులే. ఇక పద. ఇప్పుడు నా స్నేహితుడు అనిపించావు, పద అని కన్నా భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడిచాడు. శ్రీ ఈ 4 రోజుల్లో ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. తనతోనే ఉంటూ తన అవసరాలు తెలుసుకుని నిశ్శబ్దంగా స్తబ్దతగా ఉంటే తనతో పాటు ఎనర్జీని నింపి సంతోషించేవాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ రోజు మాత్రం శ్రీని ఆట పట్టిస్తూ కన్నా కూడా మంచి హుషారుగా ఉన్నాడు. ఈలోగా కన్నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. దాని సారాంశం కెనడాలో తనకి జాబ్ కన్ఫామ్ అయ్యి ఇంకో 40 రోజుల్లో జాయిన్ అవ్వమని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరమని అపాయింట్మెంట్ ఆర్డర్ మెయిల్ చేయడం జరిగింది. అది చూసిన కన్నా హుషారుగా గంతులేశాడు. విషయం శ్రీకర్కి చెప్పి సంతోషించాడు. శ్రీకర్ స్నేహితుడు మొహంలో వెలుగు చూసి ఇది నిజంగా శాశ్వతం కావాలని కోరుకుంటున్నాడు. ఇక శ్రీకర్ని పెళ్లి మండపానికి తీసుకుని వెళ్ళి అక్కడ సౌమ్యంగా కూర్చొని పెళ్లి తంతు చేయగా తన పక్కన శ్రీకర్ను కూడా కూర్చొని అంతే బుద్ధిగా తంతు చేయడం ప్రారంభించాడు. వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకునే పనిలో పడ్డాడు కర్ణ. తను పనిచేస్తున్న ఆఫీస్ వాళ్ళని కూడా కొంతమందిని శ్రీ ఇన్వైట్ చేయడంతో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి శ్రీకర్ సౌమ్యని ఆశీర్వదించారు. అక్కడికి రమేష్ కూడా వచ్చాడు. రమేష్ చూసి కర్ణ మౌనంగా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ రమేష్ మాత్రం కర్ణని అవమానించాలి అనుకుని విఫలం చెందాడు. అందుకు కారణం లేకపోలేదు, శ్రీకరే. అవును, శ్రీకర్ ముందుగానే తన ఆఫీస్ కొలీగ్స్కి హెచ్చరించాడు. మీరు నా పెళ్లిలో ఏమైనా తేడా చేసి కర్ణని అవమానిస్తే మాత్రం అందరు బొక్కలు చెప్పి ఎండీ గారి దగ్గర బయటపెట్టి మిమ్మల్ని పనిష్ చేయిస్తాను అని. ఎందుకంటే శ్రీకర్కి అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆఫీసులో చేసే పనికిమాల పనులని తెలుసు కాబట్టి ముందుగానే హెచ్చరించాడు. అందులోనూ కన్న తర్వాత శ్రీకర్ మాట అంటూనే ఎండీ ఎక్కువగా నమ్ముతాడు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గానే ఉన్నారు. ఇక రమేష్ కూడా ఏం చేయలేక ఊరుకున్నాడు. పెళ్లితంతు చాలా ప్రశాంతంగా సంతోషంగా ముగిసింది. పెళ్లితంతు పూర్తయ్యి శ్రీకర్తో పాటు అంతా ఇంటికి కదిలారు. కానీ కన్న మాత్రం వాళ్ళతో ఇంటికి వెళ్ళలేదు. శ్రీకర్ నమ్మని బతిమలాడినా లేదు అని సున్నితంగా తిరస్కరించాడు. శ్రీకర్ అనుమానంగా చూడగా, నువ్వు అనుకున్నట్టుగా నేనేం చేయను, భయపడకు. కెనడా వెళ్ళాలి కదా, నా రూమ్కి వెళ్ళి నాకు సంబంధించినవన్నీ తెచ్చుకుంటాను, అందుకే వెళ్తా అంటున్నా, భయపడకు. నేనేం చేసుకోను, నా మాట ఇస్తున్నాను. నీ స్నేహితుడు మరి అంత పిరికివాడు కాదు, జీవితానికి ఎదురడడం కూడా వచ్చు. నేను కాల్ చేస్తాను, సౌమ్య జాగ్రత్త, సరేనా? నాకు నా స్నేహితుడి మీద నమ్మకం ఉంది. నేను గర్వపడేలా అతను ఎప్పటికీ ఉంటాడు. నువ్వు కూడా జాగ్రత్త. శ్రీకర్ చెప్పి ఇక కెనడా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అక్కడి నుంచి తను ఉన్న రూమ్కి వెళ్ళాడు. అక్కడ తనకు సంబంధించిన అన్ని వస్తువులు తీసుకుని రాజీతో గడిపిన వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళాడు. అక్కడికి కూడా ఉండటంతో తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టి పెట్టగానే ఎక్కడి నుండి వచ్చిందో విపరీతమైన గాలి వచ్చింది. ఇంట్లో ఉన్న తేలికపాటి వస్తువులు, పేపర్స్ అన్నీ చల్లా చెదురయ్యాయి. వాటిలో కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి.
కొద్ది క్షణాలు గడిచిన తర్వాత గాలి నెమ్మదించింది. కర్ణ ఎగిరిన వాటిని సర్దుతూ ఉన్నాడు. కిందన పడిన లెటర్స్ తీసి టేబుల్ మీద పెట్టి ఇల్లంతా కలిగి చూశాడు. ఎటు చూసినా రాజీతో కలిసి ఉన్న జ్ఞాపకాలు కనిపించసాగాయి. తనతో గడిపిన బెడ్రూమ్కి వెళ్ళి చూశాడు. రాజీ కర్ణ కోసం అందంగా అలంకరించిన బెడ్ అతనికి మళ్ళీ కళలా కనిపించింది. ఆ బెడ్ మీద రాజీ కూర్చుని తనని దగ్గరకు తీసుకుని చేతులు చాపినట్టుగా కనిపిస్తుంది. కర్ణ వేగంగా తనని అందుకోవడానికి వెళ్ళేసరికి అక్కడ ఆ దృశ్యం కనుమరుగైంది. రాజీని అందుకుపోయిన కర్ణ అక్కడ రాజీ లేకపోవడంతో మంచం మీద పడిపోయాడు. నిరాశతో బాల్కనీ వైపు చూడగా నవ్వుతూ కర్ణ నడుము చుట్టూ చేతులు వేసి ఒకరినొకరు గాఢంగా హత్తుకుని ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ముద్దు పెట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూడగా అది కూడా కనుమరుగై అక్కడంతా పీస్ఫుల్గా కనిపిస్తుంది. ఈసారి వాష్రూమ్లోకి వెళ్ళి చూడగా, ఓయ్ ఏంటిది, ఎంత నేను ప్రేమిస్తుంటే ఇలా డోర్ తీసుకుని స్నానం చేస్తుంటే చూడటానికి వచ్చేస్తావా అని నూడుగా కనిపిస్తున్నా కూడా ఏం దాచుకోకుండా మాట్లాడుతున్న రాజీ కనిపిస్తుంది. లోపలికి పెడితే అక్కడ ఎవరూ లేకుండా కనపడకుండా మళ్ళీ ఆశ్చర్యం అవుతుంది. ఇవన్నీ తన ఊహలను తెలిసినప్పటికీ కర్ణ మనసులో అవన్నీ చాలా బలంగా ముద్రించుకుపోయాయి. కర్ణ కర్ణ అని ఎవరో గట్టిగా కింద నుండి పిలుస్తుంటే అప్పటికి ఊహల నుండి బయటకు వచ్చి కిందకు వెళ్ళి చూడగా ఎవరూ లేకపోవడంతో భ్రమ అనుకున్నాడు. కానీ అంతలోనే మళ్ళీ కర్ణ అని పిలుపు వినపడగా అక్కడే హాల్లో రాజీ కూర్చున్నట్టుగా ఆ పక్కనే కర్ణ తన ఒడిలో తలపెట్టి రాజీ మునివేలతో ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. కర్ణ, ఈ ఇల్లు నేను మన కోసం తీసుకున్నాను. మనకి ఎప్పుడు గొడవ వచ్చినా నేను ఇక్కడికి వచ్చేస్తాను. నేను కూడా ఎక్కడికి వెళ్ళను అని కంగారు పడకుండా నువ్వు ఈ మాట గుర్తుపెట్టుకుని ఇక్కడికి వచ్చేయాలి. అప్పుడు ఇక్కడే మనం కోపాలు పోగొట్టుకుని మళ్ళీ ప్రేమ పుట్టే వరకు ఉండి ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాం, సరేనా? సరే, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగే అని రాజీ తలని కూడా వంచి తన పెదాలతో అందుకున్నాడు కర్ణ. ఇవన్నీ తన కళ్ళ ముందు కదలాడేసరికి కర్ణ కళ్ళు అప్పటికే నీళ్లు నిండుకొని చెప్పా పెట్టకుండా కిందకు రావటం కూడా మొదలైపోయింది. దారగా వస్తున్న కన్నీటిని తుడుచుకొని సోఫా వైపు చూడగా రాజీ కనపడి, ఏంటిది చిన్నపిల్లలు ఏడుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది, నేను చెప్పిన మాటని మర్చిపోయావా? అంతేగా, కానీ చాలా లేట్ అయిపోయింది, నువ్వు ముందే రావాల్సింది అంటూ ఎదురుగా మాట్లాడుతూ కనిపించింది. అప్పుడు కానీ కర్ణకి రాజు ఇన్ని రోజులు ఎక్కడ ఉంటుందో తెలియరాలేదు. ఇందాక గాలి వచ్చినప్పుడు అందులో కొన్ని లెటర్స్ చూశాడు. వాటిలో ఒకటి మాత్రం ఎన్వలప్ ఉన్న లెటర్ ఉండటంతో అది గుర్తుకొచ్చి ఆ లెటర్ కోసం వెతకడం ప్రారంభించాడు. వెంటనే అక్కడున్న పేపర్స్, లెటర్స్ అన్నీ కూడా తిరగేయటం మొదలు పెడతాడు. అందులో ఒక లెటర్ మాత్రం ఓపెన్ చేసి ఉన్నది కనబడుతుంది. దాన్ని ఎన్వలప్ కవర్ మీద డియర్ కన్నా అని రాసి ఉండటంతో అది ఓపెన్ చేసి చూస్తాడు. డియర్ కన్నా, బంగారం, నీతో ఇలా మాట్లాడవలసి వస్తుంది అని అసలు నేను అనుకోలేదు, కానీ తప్పట్లేదు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు నువ్వు తెలుసుకునే టైంకి మనం బహుశా కలుసుకోలేనంత దూరం మన మధ్య ఉండి ఉంటుంది. అందుకే నేను ఇవన్నీ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చెప్పుకోవడానికి అయినా నువ్వు తప్ప ఇంకా ఎవరున్నారు? కన్నా, ఒక మాట, నాకు నువ్వంటే చాలా ఇష్టం బంగారం. ఇష్టం అనేది తక్కువ అవుతుంది, పిచ్చి అంటే సరిపోతుంది. ఈరోజు మొదలైంది కాదు, నిన్ను మొదటిసారి ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే చూసి మనసు పారేసుకున్నా. జీవితం మొత్తం నీతో కలిసి నడిచే అవకాశం వస్తే బాగుండో అని ఆశపడ్డా. కానీ అది ఇంత త్వరగా దొరికినట్టే దొరికి చేజారిపోతుంది అని అనుకోలేదు. బహుశా నేను నిన్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశానేమో అనుకున్నా. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనతో అలా ఆడించాయని తెలుసుకోలేకపోయా. నీకు ప్రేమ దొరికింది, ఇది చిరకాలం నిలబెట్టుకోవాలి అనుకునే లేపే విడిపోయే పరిస్థితి వస్తుందని అనుకోలేదు కన్నా. నీకు నిజం చెప్పడానికి ఈ ఉత్తరం రాస్తున్నా. నా దగ్గరికి నిన్న మీ నాన్నగారు వచ్చారు. నన్ను ఆయన ఇష్టపడలేదు, పైగా ఆయనకి నీ పెళ్ళి నాతో జరిగింది అని, అది కూడా మా పద్ధతిలో జరిగింది అని గట్టిగానే చెప్పాను. ఎందుకంటే నువ్వు చెప్పావుగా మనం మీ నాన్నగారి దగ్గర స్ట్రాంగ్గా ఉండాలి అని, అందుకే అలా కొంచెం గట్టిగానే అన్నాను. కానీ ఆయన మాత్రం నన్ను నీ నుండి దూరంగా పొమ్మని గట్టిగానే చెప్పారు. అందుకే ఈరోజు నేను చాలా బాధ పెట్టాను. నిన్ను నీ మనసుని ముక్కలు చేసి విరిచేశాను. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను అంత ఈజీగా వదులుకోలేవని. అందుకే ఎప్పటికైనా ఇక్కడికి వస్తావని కూడా తెలుసు. అందుకే ఈ ఉత్తరం. నీ మనసు ఎప్పుడు ప్రశ్నలతో సతమతం అవ్వకూడదు. అందుకే నీకు అన్ని నిజాలు తెలియాలని నీ దగ్గరికి వచ్చి అన్నీ చెబుదాం అనుకుంటే మీ నాన్న నాకంటే ముందు నిన్ను కలిసి నీ దగ్గర ఒట్టు వేసుకుని మరి నిన్ను లాక్ చేశారు. నాకు ఇక దూరం అవ్వలేక తప్పదు.
ఈ దూరం శాశ్వతం అవుతుంది, భరించలేం. అందుకే నీకు కనిపించినంత దూరం వెళ్తున్నాను. ఎందుకంటే నీకు దూరం అయ్యి ఇంకా నీ ఎదురుగానే ఉంటూ నిన్ను బాధ పెట్టి నేను బాధపడలేను. నేను నిన్ను అంజలిని అవమానించలేదు, అది ఎప్పటికీ జరగదు. నువ్వేంటో నాకు తెలుసు. చిన్న మనస్పర్ధలు వచ్చాయని ప్రాణాన్ని వదులుకోలేం కదా. గాలి వానికి మల్లె తీగలు విపరీతంగా కదులుతాయి, అలాగని అవి తెగి పడిపోవు కదా. మన బంధం కూడా అలాగే ఉండాలి అని జీసస్ని కోరుకుంటున్నాను. కానీ నా కోరికంతా బలమైంది కాదని అర్థమయ్యాక దూరం అవుతున్నాను. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం, అది ఆయన మాటల్లో చేతల్లో కూడా చూపించారు. కాబట్టి మీ నాన్న చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటామని ఆశిస్తున్నాను. నాకు నిన్ను వదిలి వెళ్ళటం చాలా కష్టంగా ఉంది కన్నా, కానీ తప్పదు అని తెలుసుకున్నప్పుడు ఎంత కష్టమైనా చేయక తప్పదు. నా గమ్యం ఏంటో తెలీదు, కానీ వెళ్తున్నాను. మళ్ళీ కలుస్తున్నానని ఆశ లేదు. కలిసి ఇకపై అది మన రెండవ జన్మ అవుతుందేమో. వచ్చే జన్మలో అయినా నీ పూర్తి జీవితం నేను ఉండాలి, అదే నా కోరిక. కన్నా మరో మాట, నేను ఎలాగో ఇక్కడికి వచ్చేది లేదు, అందుకని ఈ ఇల్లు నీ పేరు మీదకే ట్రాన్స్ఫర్ చేశాను. అది చదివిన కన్నా పక్కనే ఉన్న రిజిస్టర్ పేపర్స్ చూశాడు. నిజమే, ఇల్లు తన పేరు మీదే ఉంది. ఇది నా ప్రేమకు నిలయం, అందుకే దీనికి ప్రేమాలయం అని పేరు కూడా పెట్టాను. ఇక్కడ మనం కలిసి ఉండాలని రాసే లేదేమో బహుశా, అందుకే దీన్ని నీకు మన ప్రేమకి బహుమతిగా ఇస్తున్నాను. నాకు నువ్వు ఇవ్వలేదని బాధపడకు. నువ్వు కోరకుండానే అడగకుండానే నాకు చాలా పెద్ద కానుకిచ్చావు. అందుకే ఇకపై నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే ఇక్కడికే రావాలి. నువ్వు నీ భార్య పిల్లలతో కలిసి ఇక్కడే ఉండాలి. అలా వస్తే పాక్షికంగా నేను కూడా నీతో ఉన్నట్టే ఉంటావుగా, ఇక్కడికే వస్తావుగా. ప్రేమతో నీ రాజీ. ఉత్తరం పూర్తయింది. 1-2 సార్లు ఆ ఉత్తరం చదువుకున్నాడు. కన్నీరు దారగా ఏడుస్తూనే ఉన్నాడు. కన్న తండ్రే తన ప్రేమను చెదిపేశాడు అన్న ఆ మాటకి కన్న గుండె రగిలిపోతుంది. గుండెల్లో జ్వాలాగ్ని రగులుతుంది. ఇంత చేసిన తండ్రిని ఏమీ ఎరగనట్టే ఉంటూ ఎంత తెలివిగా తనతో మాట తీసుకున్నాడు. కర్ణ అక్కడే రాత్రంతా ఉండిపోయాడు. తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా ఎత్తలేదు. కనీసం ఎందుకు చేస్తున్నారు అని కూడా అడగలేదు. రాజీ రాసిన ఉత్తరాన్ని అలాగే రిజిస్టర్ పేపర్స్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంటికి పయనమయ్యాడు. ఇంట్లో ఎవరు ఎంత మాట్లాడించినా ఏం అడిగినా మాట్లాడలేదు. తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాడు. మొత్తం లగేజ్తో ఇంటి నుండి బయటికి కదిలాడు. వెళ్ళేటప్పుడు మాత్రం తన తల్లికి చెప్పాడు, ఇకపై మీతో ఉండబోయేది లేదు, రేపు కెనడా వెళ్తున్నాను. నేను తిరిగి వస్తానని ఆశలు పెట్టుకోకండి. ఇకపై అమ్మగా నీకు నాకు తప్ప ఇంట్లో ఎవరితోనే సంబంధం లేదు అని గట్టిగానే చెప్పాడు. అందుకు నీరజ ఏమైంది అని అడగా దానికి సమాధానం రాజీ రాసిన ఉత్తరం చూపించాడు. అది చదివిన నీరజ తన భర్త వైపు ఒక చూపు చూసింది. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ అలాంటి భావం ఆమెలో చూడలేదు రామస్వామి. ఆ చూపులో తనెంత తప్పు చేశాడో అర్థమైంది అని తల వంచుకొని నిందారోపణ మోస్తూ నిల్చున్నాడు. చూసావామా, తను ఎంత మంచిదంటే నన్ను వదిలేసి పొమ్మని చెప్పి నీ భర్తని ఒక్కటంటే ఒక్క మాట కూడా తప్పుగా లేదు. పైగా నన్ను కూడా అతని మాట మీద ఉండమని చెప్పింది. చూసావా, అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిని వదిలేయని తండ్రి అడగగానే ఒప్పుకున్నా. నాలాంటి కొడుకు ఇలాగే జరగాలి. ఇప్పుడు నేను వెళ్తున్నా, పగిలిన గుండెతో ఎప్పటికీ కలవని బంధాల్ని మోసుకెళ్తున్నాను అని ముందుకు కదిలాడు. నీరజ ఎంతగా బతుకులన్నా ఇక కర్ణ అక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు. వెంటనే తన ఇంటికి వెళ్ళి మొత్తం శుభ్రం చేసి ఆ నైట్ అక్కడే స్టే చేసి మర్నాడు ఉదయాన్నే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడ కర్ణ అమ్మా నాన్న, అక్కయ్య శైలు, బావ కిరణ్, స్నేహితుడు శ్రీకర్, సౌమ్య కూడా వచ్చారు తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. తన వాళ్ళని చూసిన సంతోషం కర్ణ మొహంలో ఏ కోసైనా కనపడలేదు. శ్రీకర్ మాత్రం కర్ణ దగ్గరికి వెళ్ళి మీ నాన్న చాలా బాధపడుతున్నారా అని చెప్పాడు. నాకంటేనా అని కర్ణ చాలా భారంగా అన్నాడు. శ్రీకర్ ఎక్కువగా మాట్లాడకుండా కెనడా వెళ్ళాక అక్కడ కుదురుకున్నాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు సరేనా అన్నాడు. అని ఫ్లైట్ అనౌన్స్మెంట్ అవటంతో అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ పరిస్థితులు నెమ్మదిగా కుదురుకున్నాయి. కర్ణ కెనడా వెళ్ళాక ఇక్కడ పరిస్థితులు చాలా మార్పులు వచ్చాయి. ఒకరోజు అనుకోకుండా అంజలి ఇంకా నరసింహ కలిసి రామస్వామి దగ్గరికి వచ్చారు.
కర్ణ కోసం అంజలి చాలా బాధపడింది. ఇదంతా నా వల్లే జరిగింది అని ఏడ్చింది. కానీ జరిగిపోయింది. జరిగిపోయాక ఇప్పుడు ఎన్ని అనుకుని ఏ లాభం? కర్ణ ఉన్నప్పుడే అన్నీ సద్దుమణిగలా చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అని ముగ్గురు కూర్చొని చర్చించుకున్నారు. ఇక కర్ణ తల్లి నీరజ అయితే రామస్వామి చేసిన దానికి ఆయనతో మాట్లాడటమే మానేసింది కొన్నాళ్ళు. కర్ణ కెనడా వెళ్ళిన కొన్నాళ్ళకి రామస్వామి చేసిన తప్పు ఆయనకి పూర్తిగా అర్థమైంది. అప్పటి నుండి ఆయనకి ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తూ వచ్చింది. అనుకోకుండా ఒకరోజు గుండెలో నొప్పి వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. మళ్ళీ అదిగో అప్పుడే నీరజ రామస్వామితో మాట్లాడటం మొదలుపెట్టింది. చేసిన తప్పును ఒప్పుకుని భార్య దగ్గర తల వంచి క్షమాపణలు కోరాడు. నీరజ అలా చెయ్యొద్దు అని వారించి ఇన్నాళ్ళు తను మాట్లాడకపోవటం వల్లే ఇలా జరిగిందని తలంచి ఇంకెప్పుడు ఇలా దూరంగా ఉండనని మాటిచ్చింది. కొడుక్కి కాల్ చేసి విషయం చెప్పగా వీడియో కాల్ చేసి ఆయన చూసి పరామర్శించాడు. తండ్రికి ఇలా జరిగింది అని తెలియగానే హుటాహుటిన బయలుదేరి వచ్చింది శైలజ. కానీ తమ్ముడు రాలేదని బాధపడింది. నిజానికి తనకి తెలుసు కర్ణ మనసు ఎంతగా గాయపడిందో, అలాగే కర్ణ ఎంత వేదన పడ్డాడో. ఎందుకంటే తోడబుట్టింది కదా, ఆ వేదన తాను కూడా కాస్త తీసుకుంటుంది కాబోలు. కర్ణ రోజు రోజుకి కన్న వాళ్ళకి దూరం అవుతూ వచ్చాడు. అయితే నీరజ మాత్రం కర్ణ ప్రవర్తనని గమనిస్తూ వస్తుంది. తండ్రి చేసింది ముమ్మాటికి తప్పే కావచ్చు, మరి కర్ణ చేసేదేమిటి? ఆయన చేసిన తప్పును ఆయనే స్వయంగా ఒప్పుకొని క్షమాపణ కోరినప్పటికీ కర్ణ మాత్రం ముభావంగా ఉండటంతో నీరజ్కి కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ దాని భర్త మీద ఉన్న గౌరవం కప్పేసింది. అందుకే కర్ణతో మాట్లాడటం కూడా తగ్గించేసింది. కర్ణ ఏమని ఫోన్ చేసి అడగగా తండ్రితో ఎప్పట్లా ఉంటే నేను కూడా నీతో ఎప్పట్లానే ఉంటానని చెప్పింది. ఇక వీళ్ళు మారరు అనుకున్నాడేమో. అప్పటి నుండి ఎప్పుడూ ఒకసారి బాగా గుర్తొచ్చినప్పుడు మాత్రం కాల్ చేసి మాట్లాడి పెట్టేస్తూ ఉంటాడు. ఈ మధ్య అయితే నెలకి ఒకసారి చేయటం కూడా గగనమే అయింది. శైలు భర్త కిరణ్ మాత్రం ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చి అత్తమామలు పలకరించి మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. కర్ణ కిరణ్ ఇద్దరు రోజు ఫోన్లో టచ్లో ఉంటూ మాట్లాడుకుంటున్నారు. కొడుకు తమతో లేని లోటు ఇలా భర్తీ చేసుకుంటున్నారు ఆలుమగలు. గతం తాలూకా జ్ఞాపకాలు చెర నుండి అంజలి ఇంకా కర్ణ బయటికి వచ్చారు. కర్ణకు తెలిసింది కేవలం తన తండ్రి వల్లే రాజీ తనకి దూరం అయింది అని. కానీ అందులో అంజలి పాత్ర ఎంతుందో, అలాగే ప్రకాష్ ఏం చేశాడో తెలియదు. అంజు ఇప్పుడు అవన్నీ చెప్తుంది. చూద్దాం కర్ణ ఎలా రియాక్ట్ అవుతాడో. కర్ణ, నీకు తెలిసింది ఇదే, కానీ నాతో చేయించింది మాత్రం ప్రకాషే. ఇందులో నా తప్పు కూడా ఉందనుకో. తప్పు అని కర్ణ స్వార్థమని అంటే మంచిది. తనకి నువ్వు రాజీ ఒక్కడవ్వటం అసలు ఇష్టం లేదు. అంతేకాదు నీ పక్కన రాజీ నీడను కూడా భరించలేని స్థితికి వచ్చేసాడు. అసలు నన్ను ప్రకాష్ ఎప్పుడో అప్రోచ్ అయ్యాడో తెలుసా? ఆ రోజు మీరు సింగపూర్ మీటింగ్ కోసం మాట్లాడటానికి పబ్లో పార్టీ జరుగుతున్న టైంలో నాకు కాల్ వచ్చింది. వెంటనే నన్ను పబ్లో కలవమని మెసేజ్ చేశాడు ప్రకాష్. నిజానికి ప్రకాష్ నా కాలేజ్ సీనియర్. అప్పట్లో నన్ను ఏడిపించాడని తనని ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చి తనని కాలేజ్ నుంచి బయటికి పంపించేశాను. అది మనసులో పెట్టుకొని నీతోనూ ఆడుకున్నాడు. ఏంటంజు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పేది పూర్తిగా వినుకర్నా, అప్పుడే నీకు అర్థమవుతుంది. సరే చెప్పు. నేను ఆ రోజు పబ్బుకు వచ్చాను. నన్ను అక్కడే ప్రైవేట్గా కలుసుకున్నాడు ప్రకాష్. అప్పుడే మళ్ళీ నాకు ప్రపోజ్ చేశాడు. ఐ లవ్ యూ అంజు అంటూ ప్రకాష్ అంజు కళ్ళల్లోకి చూస్తూ సూటిగా చెప్పాడు. అంజు ఈసారి ప్రకాష్ కళ్ళల్లోకి చూస్తూ నో అని చెప్పలేక నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని అడిగింది. తప్పకుండా అంజు, నీ ఇష్టం, నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో, కానీ నాకు మాత్రం నో అని చెప్పకూడదు, సరేనా? ఇక నేను వెళ్తాను, నేను డ్రాప్ చేస్తాను, పర్వాలేదు. ఈ టైంలో నిన్ను మా వాళ్ళు చూస్తే బాగోదు, నేను వెళ్తాను. జాగ్రత్త, వెళ్ళాక నాకు కాల్ చేయి, సరేనా? చెప్పి 100 జాగ్రత్తలు చెప్పి క్యాబ్ బుక్ చేసి తనే దగ్గరుండి మరీ పంపించాడు. అంజు వెళ్ళాక లోపలికి వెళ్ళి సింగపూర్ టూర్ గురించి చెప్పి తను వెళ్తున్నట్టుగా మాట్లాడి ఆ తర్వాత కర్ణ రాజేల ప్రేమ గురించి తట్టుకోలేక ఫుల్గా తాగి అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత కర్ణని కొత్త ప్రాజెక్ట్కి షిఫ్ట్ చేసి టీం లీడర్ని చేశాడు. సింగపూర్ వెళ్ళటానికి ముందు అంజు ప్రకాష్ని కలవడానికి ఆఫీస్కి వచ్చింది. మే కమిన్ సార్ అంటూ ప్రకాష్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ప్రకాష్ లోపలికి రమ్మని చెబుతూనే నేను చెప్పింది ఏం ఆలోచించావు అని అడుగుతాడు. అది అంటూ తటపటాయిస్తున్న అంజు వైపు చూసి, అంజు ఇంకా నా మీద నమ్మకం కలగటలేదా?
చూడంచు, నేను ఇదివరకు ప్రకాష్ని అయితే ఎలా ఉండేవాడినో నీకు బాగా తెలుసు కదా, నేను మారిపోయాను అంటానికి ఇంతకన్నా రుజువులు కావాలా అని అడుగుతాడు. అంజు అవసరం లేదంటూ ఒక చిన్న చిరునవ్వు ప్రకాష్ వైపు చూసి నవ్వగా, ప్రకాష్ తనని గట్టిగా హత్తుకొని నిజంగా ఒప్పుకున్నావా అంజు అంటూ మొహం మొత్తం ముద్దులతో నింపేస్తాడు. అంజు తట్టుకోలేక ప్రకాష్ వదలమని నెట్టేస్తూ, నేను మిమ్మల్ని నమ్మానని మాత్రమే అన్నాను, మీ ప్రేమని ఒప్పుకున్నానని చెప్పలేదు. అంటే అంటే ఏం లేదు, మీ మీద నాకు ప్రేమ కలగలేదు. ఎప్పుడు కలుగుతుంది? పోనీ కలగడానికి ఇంకేం చేయాలో చెప్పు, పోనీ నీ కాలు పట్టుకోనేనా అని కిందకు వంగుతాడు. సార్ అని మధ్యలోనే ఆపేసి, మీరు అలా చేయొద్దు, నాకు అసలు నచ్చదు, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది మనసుకు సంబంధించింది కాబట్టి నేను మిమ్మల్ని ఇంకొంచెం టైం అడుగుతున్నాను. సరే అంజు, నీ ఇష్టం, కానీ నో అని మాత్రం చెప్పొద్దు, నేను అసలు తట్టుకోలేను. ఇప్పటికే నువ్వు నాకు దూరం అయ్యావని ఎన్ని రోజులు ఎంత నలిగిపోయానో, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చాకే నేను కొంచెం సంతోషంగా ఉన్నాను. సరేనా? నేను వస్తాను. బాయ్ అంజు. బాయ్. అంజు, నేను సింగపూర్ వెళ్తున్నాను, అక్కడ నుండి నీకేం తీసుకురాను? నాకేం వద్దు, మీరు వెళ్ళిన పని పూర్తి చేసుకొని రండి. ప్రకాష్ నవ్వుతూ, సరే మేడం, మీరు ఎలా అంటే అలాగే చేస్తాను. అంజు కూడా నవ్వి అక్కడి నుంచి వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. అక్కడ తనతో పాటే ఉన్న తన కొలీగ్స్ కన్న కోసం అడుగుతుంది. కానీ కన్న పార్టీ మధ్య నుండి బయటికి వెళ్ళిన వాడు ఇంతవరకు పత్తా లేడని చెప్పారు తోటి ఉద్యోగులు. ఆ మాటకి ఇంకా అంజు అసలేం జరిగి ఉంటుందోనని ఆలోచించబడింది. అక్కడ తనతో పాటే వర్క్ చేస్తూ ప్రియా అనే అమ్మాయి వచ్చి, లవ్ బర్డ్స్ ఎక్కడికో జంప్ అంట కదా, అందుకే మీ సార్ రాలేదా అంటూ హాస్యమాడింది. అంజు కళ్ళు ఇంత వేసుకుని చూసింది. అంటే కర్ణారాజీ ఇద్దరు ఆఫీస్లో పర్మిషన్ కూడా తీసుకోకుండా ఎక్కడికో వెళ్ళారన్నమాట అని తనలో తానే అనుకుని ఒక్క మాటనే చెప్పలేదు అనుకుంది. అసలు కన్నను మొదటిసారి చూసినప్పుడు చాలా నచ్చాడు అంజుకి, అదే ప్రేమ అనుకుంది. అందుకే తప్పని తెలిసిన కర్ణారాజీ ప్రేమ పక్షులు అని తెలిసినప్పటికీ కూడా అంజు తన మనసులో కన్నకి చోటిచ్చింది. అందుకే ప్రకాష్ నిజంగానే తన ప్రేమ గురించి చెప్పినా తను దాన్ని మనసుకు తీసుకోలేకపోయింది. రాజీ తని దూరం చేస్తే తను ఆ స్థానంలోకి చేరొచ్చో అని కలలు కనేది. అందుకే సింగపూర్ ట్రిప్ కోసం రాజీ ప్రకాష్ వెళ్లే ముందు రోజు రాత్రి అంజు ప్రకాష్ని కలవటానికి ఒక చోటుకి రమ్మని మెసేజ్ చేసింది. ట్రిప్ కోసం బ్యాగ్ సర్దుకున్న ప్రకాష్ అంజు నుండి మెసేజ్ రావటం చూసి లోపలికి రమ్మని మెసేజ్ చేశాడు. అంజు లోపలికి వచ్చాక తనని సాధారణంగా ఆహ్వానిస్తూ నేరుగా తన గదిలోకి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళిన అంజుని ప్రకాష్ దగ్గరగా వచ్చి తనని హత్తుకుపోయాడు. అంజు ప్రకాష్ని అక్కడే ఆపేస్తూ, నేను నీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. ఏంటి అన్నట్టుగా తలెత్తి చూశాడు ప్రకాష్. అప్పటికే అంజు తన హక్ కాదనడంతో ఒంకింత నిరాశగా కూడా, అది నేను కన్నని ఇష్టపడుతున్నాను. ఏంటి? అర్థం కాని సమాధానం విన్నట్టుగా అడిగాడు. అలానే నాకు అనిపిస్తుంది. అప్పుడు ఈ విషయం నాతో ఎందుకు చెప్పడం? డైరెక్ట్గా కన్నకే చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ కన్న మనసులో రాజీ తప్ప ఇంకెవరూ ఉండరుగా, అది నీకు కూడా తెలుసుగా. రాజీ అనగానే ప్రకాష్ ముఖంలో ఒక క్రాంతి రేఖ మెరిసింది. ఎందుకంటే ప్రకాష్కి రాజీ అంటే మొదటి నుంచి ఒక రకమైన ఇంటెన్షన్ ఉంది. ఎందుకంటే రాజీగా ఉన్న టెంపర్కి ఎలాంటి వాడైనా పిచ్చెక్కిపోతుంది. ఆ టెంపర్ దించాలని ప్రకాష్ ప్రయత్నం మొత్తం. రాజీని చేజిక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలం చెందాడు. అంజుని అడ్డం పెట్టుకుని తన కోరిక ఇప్పుడు నెరవేరిపోతుందేమో అనే ఆలోచనలో పడ్డాడు. కానీ ఎలా తనను ఉపయోగించుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నాడు. ప్రకాష్ తన మాట విన్నాడో లేదో అనే సందేహంతో ప్రకాష్ అని తట్టి పిలిచింది. అప్పుడు తన ఆలోచన లోకం నుండి బయటకు వచ్చి, ఏం చేయాలి, నీకేం సహాయం కావాలి అని అడుగుతాడు. ప్రకాష్ని కలవడానికి వెళ్ళిన అంజు తన మనసులో ఉన్న మాట చెప్పింది. ప్రకాష్ కూడా ఆలోచించి, నేనేం చేయాలి అంజు అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతాడు. ఏదో ఒకటి చేయి ప్రకాష్, కానీ వాళ్ళని మాత్రం ఒక్కటి చేయకు. కానీ నువ్వు కూడా మరీ ఇంత అమాయకంగా మొహం పెట్టి అడగకు ఏం చేయాలి అంజు అని. ఎందుకంటే నీ అమాయకమైన మొహాన్ని చూసి నేను నిన్ను అమాయకుడిని, ఏం తెలీదు అని నేను అనుకోను. ఎందుకంటే నువ్వు కూడా రాజీ కర్ణని విడదీసి రాజీని దక్కించుకునే ఆలోచనలో ఉన్నావని తెలిసే వచ్చాను. అప్పటి వరకు అంజు మాటలు విన్న ప్రకాష్ మొహంలో రంగులు మారాయి. నిజమైన ప్రకాష్ స్వభావం బయటకు వచ్చింది. చిన్నగా మొదలైన నవ్వు బిగ్గరగా అరుస్తూ వికట్టహాసంగా నవ్వటం మొదలుపెట్టాడు. దానికి అంజు నవ్వించాలు. ఎందుకు నవ్వుతున్నావో చెప్పు. ఏం లేదు, నువ్వు నా గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నావు. నీ తెలివి చూస్తే ముచ్చటేస్తుంది. అందుకే నేను నిన్ను కోరుకోవడంలో ఏమైనా తప్పుందా చెప్పు. షట ప్రకాష్,
ఇప్పుడు అది మనం మాట్లాడుకోవాల్సిందా చెప్పు. చూడు డియర్, నా మనసేంటో నీకు తెలిసినప్పుడు నన్ను చూసి భయపడుతున్నావా? అలాంటిదే లేదు, కానీ అవకాశాలన్నీ వేళలా మనకి కాళ్ళ దగ్గరికి రావు. అందుకే ఏం చేసినా సరే కర్ణన్ని రాజీని విడదీసి కర్ణన్ నా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. చూసావా బేబీ, ఇదేగా నేను మనం కాలేజీలో చదువుకునేటప్పుడు చేసి నువ్వేమో ఓ రాతాంతం చేసి నన్ను కాలేజ్ నుంచి వెళ్ళగొట్టావు. ఇప్పుడు నువ్వు ఇలా చేయమని చెప్తున్నావు. ఇది తప్పా కాదా? చెప్పు. నువ్వు తప్పప్పుల గురించి మాట్లాడుతున్నావా ఏంటి? నువ్వు మారిపోయావని నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నేను నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చి పొరపాటు చేశానా? ఇక వెళ్తా, బాయ్. ఆగవు, సరే నీ ఇష్టం, నేనేం మాట్లాడను. నువ్వు ఏం చేస్తే నువ్వు ఏం చెప్తే అది చేస్తా. చెప్పు, ఏం చేయాలి? నువ్వేం చేయదు, నేను వెళ్తా. అయ్యో అంజు, సరే నీకు రాజీకరణ విడిపోవటం కదా కావాలి, అలాగే జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు, అందులో నీ హస్తం లేకుండానే. నేను విడగొట్టాను అని తెలియకుండా విడదీస్తాను. చాలా, ఇంకేమైనా కావాలా? అప్పుడు కానీ అంజు పెదాలపైకి నవ్వు రాలేదు. చాలు, అప్పుడు నువ్వు రాజీని నేను కన్నని పెళ్లి చేసుకుందా? నాకు రాజీతో పెళ్ళి అవసరం లేదు, తనతో గడిపి వదిలేస్తాను. పెళ్ళైతే నీతో కావాలి. వాట్? ఎస్ బేబీ, నీతో చెప్పింది ఏది అబద్ధం కాదంజు. మొదట్లో అనుకున్నాను నన్ను కాదన్నందుకు నీ మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు. నాకు నీ మీద నిజమైన ప్రేమ ఉందని అర్థమైంది. సో నువ్వు కాదన్నా నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, అది ఎంత కాలమైనా సరే. అసలు అంజు ఏమింటుందో తనకి అర్థం కాలేదు. ప్రకాష్ ఏం మాట్లాడుతున్న తనకి ఎక్కలేదు, కానీ తనని పెళ్లి చేసుకున్నాడన్న మాత్రం అర్థమైంది. ఇక అక్కడ మాటలతో కాలం గడపలేక మౌనంగా బయటికి వెళ్తుంటే ప్రకాష్ చేయి పట్టుకొని ఆపాడు. వదలమని గింజుకుంది. ఒక్క మాట చెప్పు పిసురుగా అని అడిగింది. ఒకవేళ కర్ణ రాజీ విడిపోతే నువ్వు కర్ణని పెళ్లి చేసుకుంటావా? అంజుకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. నువ్వు ఎవరిని చేసుకున్నా నీ సంతోషమే నేను కోరుకుంటున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక్కసారి హత్తుకోవాలి అని ఉంది అంజు. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వవా? నో అని గట్టిగా అరిచింది. అదిరిపడిన ప్రకాష్ అంజు చేయిని విడిచిపెట్టాడు. వెంటనే వెళ్ళిపోకుండా అక్కడే బొమ్మలా నిలుచుంది. ప్రకాష్ చరోగా దగ్గరికి వెళ్ళి తన వెనక నుండి హత్తుకున్నాడు. తన ప్రమేయం లేకుండా వెంటనే మెడ వెనుగ్గా చెవు మీద చిన్నగా చుంబించాడు. ఆ చిన్నపాటి కలవరాన్ని తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళటానికి ప్రకాష్ని విడిపించుకోవాలని ప్రయత్నించింది. కానీ ప్రకాష్ అదే అదునుగా అంజునితో పాటు మంచం మీదకు ఒరిగాడు. అంజు భుజాల మీదుగా ప్రకాష్ చేతులు బిగించి ఉన్నాయి. ప్రకాష్ మంచం మీద, ప్రకాష్ మీద అంజు ఉన్నారు. ప్రకాష్ అణువణువు అంజు శరీరానికి తాకుతుంటే ఎప్పుడూ కలగని ఒక రకమైన భావన కలిగి ప్రకాష్ మీద నుండి బలవంతంగా లేవటానికి తన శక్తిని అంతటినీ కూడతీసుకుని ప్రయోగించి ప్రకాష్ చేతులు విడిపించుకొని లేచి నిలబడి, ఏంటిది ప్రకాష్, ఇలా చేస్తే నేను తట్టుకోలేను, ప్లీజ్ లీవ్ మీ, ఐఎమ్ గోయింగ్ బై అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. అంజు వెళ్ళాక ప్రకాష్ ఒక్కడే కూర్చొని అంజుని హత్తుకున్నప్పుడు తనకు కలిగిన ఆ పరవశాన్ని ఒంటరిగా అనుభవిస్తూ కూర్చున్నాడు. అంజని మీద పగ తీర్చుకోవాలి అనుకున్నా ఎప్పుడూ మళ్ళీ పాత ప్రేమ నాలో మొదలైందో తెలీదు. నిన్ను బాధ పెట్టాలన్న ఆలోచన నన్ను మైమరిచి మళ్ళీ కొత్తగా నా ప్రేమని పుట్టించావు. అందుకోసమైనా నువ్వు అడిగింది నేను తప్పక చేస్తాను. కన్నన్ నీకు అందేలా చేస్తాను. నిజమైన ప్రేమ అంటే ఇదేగా, నువ్వు ఏం కోరుకుంటే అది ఇవ్వటమేగా అని నా ప్రేమను కూడా అర్థం చేసుకుంటే బాగుండేది. నా పనుల వల్ల నేను చేరలేకపోయానేమో అని అనిపిస్తుంది అనుకుంటూ తన మొబైల్లో అంజు క్లాష్ రేస్లో ఉన్న ఫోటోను చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ప్రకాష్ దగ్గర నుండి బయటకు వచ్చిన అంజు తన స్కూటీపై వెళ్తూ ఇంటి దగ్గరికి వచ్చేసరికి సడన్గా బ్రేక్ వేసి బండి ఆపేసి తన 2 చేతులు స్కూటీపై వేసి తల పట్టుకొని ఈ విధంగా ఆలోచించసాగింది. అసలు ప్రకాష్కి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నా వెంట ఎందుకు పడుతున్నాడు? అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. నన్ను ఇబ్బంది పెట్టడం మాత్రం ఆపలేదు. తనకి ఇంకెప్పుడు ఏమీ హెల్ప్ చేయమని అడగకూడదు. అసలు ఏమనుకుంటున్నాడు? ప్రేమిస్తున్నాడని నా వెంట పడితే ఒప్పుకుంటాననా? నాకు కూడా మనసు ఉంటుంది కదా. చూడు, నన్ను పట్టుకొని ఎలా అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ చిన్నగా కంటతడి పెట్టుకుంది. అప్పుడే వాళ్ళ తమ్ముడు జీవన్ కూడా నైట్ క్లాస్ నుండి ఇంటికి వస్తూ వాళ్ళ అక్క అక్కడ ఉండటం చూసి కంగారుగా వచ్చి, అక్క ఏమైంది అని అడిగాడు.
జీవని చూసిన అంజు ఏం లేదులే కానీ క్లాస్ నుండి ఎప్పుడైనా వచ్చావు పద లోపలికి అంటూ మాట మార్చి లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. జీవన్ కూడా అక్క అని తనతో పాటు లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు అడిగినా ఏమీ మాట్లాడకుండా ఉన్న అంజుని చూసి ఏం జరిగిందిరా అని నరసింహ అడగ్గా ఏం లేదు నాన్న, ఏవో ఆఫీస్ టెన్షన్స్ అని అబద్ధం చెప్పి ఏదో తిన్నాను అనిపించి తన గదిలోకి వెళ్ళి ప్రకాష్ కోసం ఆలోచిస్తూ నిద్రపోయింది. తర్వాత రోజు ఉదయమే ప్రకాష్ అంజుకు కాల్ చేసి అంజు నీకు కావాల్సింది నీకు దక్కుతుంది, కానీ నువ్వు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాలి, అందుకోసం నువ్వు కన్నతో ఇలా మాట్లాడాలి అంటూ తను ప్లాన్ చెప్పాడు. అంజు కన్న ఆఫీసు రాగానే ప్రకాష్ చెప్పినట్టుగా రాజీ కోసం తప్పుగా మాట్లాడి కన్న చేత బుజ్జగించుకుంటుంది. ఇలా ప్రతిసారి చేసి తనను కన్నకు దూరం అయింది తప్ప దగ్గర కాలేకపోయింది. ప్రకాష్ కూడా అంజు కోసం రాజీతో చెప్పినప్పుడే రాజీ మొదట్లో నమ్మలేదు, కానీ అంజు ప్రవర్తన అలాగే ప్రకాష్ చెప్పిన విధానానికి నమ్మక తప్పలేదు. ప్రకాష్ మాత్రం అంజు తనని కాదన్నది అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆఫీస్లో రచ్చ చేశాడు. అలా రాజీ కర్ణ విడిపోవటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కారణమయ్యాడు. అంతేకాకుండా రాజుని ఎలాగైనా ఒక్క రోజైనా తన దానిగా చేసుకోవాలని అంజుని పావుగా ఉపయోగించుకోవడానికే వెనకడుగు వేయలేదు. మగాడిలో రాక్షసత్వం బయటకు వస్తే సొంత పెళ్ళానికైనా పాడి కడతారో అంటానికి ప్రకాశే ఒక ఉదాహరణ. ఇది ఇలా ఉండగా ఒకరోజు రామస్వామి నరసింహ ఇంటికి వచ్చాడు. ముందు రోజు ఫోన్ చేసి మాట్లాడి ఉండటంతో అంజుకి పేరు చెప్పగానే గుర్తుపట్టి రామస్వామి మనసు గెలుచుకుంది. అప్పుడే అంజు కూడా రామస్వామిని చూసింది. ఆ తర్వాత కన్న కోసం రామస్వామి చెప్పాక ఆనందంతో గంతులేసి పనిచేసింది. ఆ రోజు వాళ్ళ ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. కన్న తనకే దక్కాలంటే ప్రకాష్ సహాయం కన్నా రామస్వామి సహాయం చాలా అవసరం అనిపించింది. అందుకే రాజాని సింగపూర్ నుండి రావడంతోనే కన్న జీవితం నుండి పంపించి తన స్థానంలోకి రావడానికి ఎన్నో ఎత్తులు వేసింది. ప్రకాష్ని అంజు నమ్మిందో లేక అంజుని ప్రకాష్ నమ్మాడో తెలియదు, కానీ ఇద్దరూ కలిసి రాజీ కర్ణల జీవితాన్ని మాత్రం నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. రాజీ వాళ్ళు సింగపూర్ నుండి తిరిగి వచ్చారు. ఆఫీస్కి కర్ణని కలవడానికి రాజీ వచ్చింది. అప్పుడే ప్రకాష్ కూడా ఆఫీస్కి వచ్చాడు. మీడియా వాళ్ళు పత్రికల వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రకాష్ వాళ్ళ ఫాదర్ ఇండియాలో మంచి బిజినెస్ మ్యాన్. ప్రకాష్ ఆయన కొడుకుగా అలాగే సీఈఓగా ఆయన సక్సెస్ గురించి న్యూస్ వాళ్ళు తెలుసుకుని దాన్ని టెలికాస్ట్ చేయడానికి ప్రకాష్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ప్రకాష్ని కొన్ని బిజినెస్కి సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఇక నాకు టైం అవుతుంది, వచ్చినందుకు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు, అర్జెంటుగా మీటింగ్ ఉంది నీ వెళ్ళాలి అని ఇంకా వాళ్ళకి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా ట్రెండింగ్ అయింది. ఈ మధ్య ప్రకాష్ అంజుతో చనువుగా ఉండటం చూసిన చాలామంది స్టాఫ్ వాళ్ళ మధ్యలో ఏదో ఉందని కంపెనీ గ్రూప్ చాట్లో తెగ వైరల్ చేశారు. ప్రకాష్ ఇంటర్వ్యూ చూసిన రాజీ ప్రకాష్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని చూసింది, కానీ ప్రకాష్ మాత్రం బయటపడలేదు. అంజు మాత్రం ప్రకాష్లో నిజంగానే మార్పు మొదలైందా, తను నిజంగానే తనని ప్రేమిస్తున్నాడా అనే అనుమానం కూడా మొదలైంది. అప్పుడే కానీ అప్పటికే జరగవలసిందంతా జరిగిపోయింది. ఒకరోజు రామస్వామి నరసింహ కలిసి అంజుతో మాట్లాడాలని కలవడానికి కాఫీ డేకి రమ్మని చెప్పడంతో ఆఫీస్ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళింది. ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు మావాడు? ఏం లేదు అంకుల్, అసలు ఈ మధ్య మాట్లాడటమే లేదు, పైగా ఫుల్ బిజీగా ఉన్నాడు, అసలే ప్రాజెక్ట్ చివరి దశలో ఉంది. అవును, ఆ అమ్మాయి కోసం నీకేమన్నా తెలుసా? ఎవరు అంకుల్? అదే మా గాడిద ఇష్టపడుతున్నాడుగా ఆ అమ్మాయి కోసం. ఓహో, రాజీ మ్యామ్ కోసమా? తెలుసు అంకుల్, కాఫీ సిప్ చేస్తూ చెప్పింది. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు, నేను తనతో మాట్లాడాలి. ఎందుకు అంకుల్? ఎందుకేంటి? ఆ అమ్మాయికి చెప్పాలి మీ పెళ్ళి నిర్ణయించబడింది అని. అంకుల్, అలా చేస్తే కర్ణ బాధపడతాడు. తెలుసు, దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మరి రాజీతో మీరు మాట్లాడిన విషయం కర్ణకి చెప్తే? చెప్తుంది. నా దగ్గర దానికి కూడా ఒక ఉపాయం ఉంది. అంకుల్, ఇలా చేస్తే మీరు మీ అబ్బాయి దృష్టిలో తప్పుగా కనిపిస్తారేమో. కావచ్చు, కానీ వాడి జీవితంలో నువ్వుంటావు, నీ స్నేహితునికి నువ్వు ఇచ్చిన మాట నిలబడుతుంది, అలాగే నా వంశం కూడా. మరో మారు ఆలోచించడు అంకుల్. లేదు, ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు కెనడా వెళ్ళిపోతాడు. నాకు ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి బలవంతంగానైనా మీ ఇద్దరికి పెళ్లి చేయాలంది. కానీ నువ్వేమో వాడి మీద ప్రేమతో వద్దు అంటున్నావు, టైం ఇద్దామంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో నేను ఇరుక్కుపోయాను. ఆయన ఎందుకు నీకు వాడి మీద అంత ప్రేమ? తెలీదు అంకుల్, మీ అబ్బాయిని చూసిన మొదటి రోజే నా సొంతం అనుకున్నాను, అందుకేనేమో బహుశా అని తలదించేస్తుంది.
నీకు అంతా మంచి జరగాలి తల్లి అని తలపై చేయి వేసింది దీవిస్తారు. ఇలాంటి అమ్మాయిని వదులుకుని వాడు చాలా తప్పు చేస్తున్నాడు. వాడు నేను మోసం చేసైనా సరే నీతో పెళ్లికి ఒప్పిస్తాను, ఇదే నా మాటగా భావించు. అలాగే అంకుల్ మీ ఇష్టం, కానీ ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు. సరేరా ఇంక వెళ్ళామా? నరసింహ, నా మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది. నా కొడుకుని నీ ఇంటికి పంపించే అవకాశం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. సరేరా బయలుదేరదామా? సరే మేము వస్తామని నరసింహ అలాగే అంజు ఇద్దరు వెళ్ళిపోతారు. రామస్వామి అంజు దగ్గర రాజీ రూమ్ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. అప్పటికే రాజీ కాన్ఫరెన్స్ మీటింగ్ అర్జెంట్ అయి ఉంది. తన వంతు స్పీచ్ పూర్తవడంతో మీటింగ్ని జాగ్రత్తగా వాచ్ చేస్తూ తన కాల్ని మ్యూట్లో పెట్టి వింటుంది. ఇంట్లో డోర్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూనే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తనకు తెలియదు కనుక ఎవరా అన్న దృష్టితో చూసింది. ఇంటికి వచ్చిన వ్యక్తుల లోపలికి పిలవటం సంస్కారం, నీకు ఇది కూడా తెలీదా అని ప్రశ్నించాడు. రాజీ మొహమాటంగా నవ్వుతూ లోపలికి రండి అని ఆహ్వానించింది. లోపలికి వచ్చిన రామస్వామిని చూసి కూర్చోండి, మంచులు తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో జ్యూస్ పట్టుకుని హాల్లోకి వచ్చింది. రామస్వామి చేతికి అందిస్తూ తను కూడా సోఫాలో కూర్చుంది. రామస్వామి అందుకున్న జ్యూస్ని పక్కన పెట్టేస్తూ నేను కర్ణ ఫాదర్ని అన్నాడు. కన్నా ఫాదర్ని అనగానే రాజీకి అప్పటి వరకు ఉన్న మైండ్లో బ్లాక్నెస్ చేరి ఏం మాట్లాడారో కూడా తెలియక అంకుల్ ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అలాగే మీకోసం కన్న చెప్తే వినటమే కానీ కనీసం ఫోటోలో కూడా చూడలేదు. అందుకే మీ గురించి నాకు అసలేం తెలియదు అని తన వంతు వాదన వినిపించింది. రామస్వామి అందుకుగాను ఈ విధంగా మాట్లాడాడు. అవునులే, నీకు కన్న ఉంటే చాలు కదా, మా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనగానే రాజీ అయోమయంగా ముఖం పెట్టి రామస్వామి మనసులో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏంటి అంత అమాయకంగా మొహం పెట్టావు? నేను నీకేం తెలియదు అని అనుకోవాలనా? నువ్వు అలా అనుకున్నా నేను మాత్రం నీకోసం ఏమనుకుంటున్నానో చెప్తాను చూడు. నీకు కర్ణ అంటే ఇష్టం, ఆ విషయం నాకు తెలుసు. కానీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు ఏ అర్హత లేదు. ఇప్పుడు కూడా నీ ఇంట్లోకి రావటం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఆడపిల్లవి బయట నీకు ఇలాంటి విషయాలు చెప్పలేక ఇలా నేనే నీ ఇంట్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. నీ ఆఫీస్లో పనిచేస్తున్న అంజలి అనే అమ్మాయిని నా స్నేహితుడు కూతురు, తనకి కన్నంటే చాలా ఇష్టం. అందుకే ఆ అమ్మాయిని మా ఇంటి కోడలుగా రావాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు పక్కకు తప్పుకుంటే నీకే మంచిది. అలాగే మా వాడికి ఏదో విధంగా నేనే సర్ది చెప్పుకొని ఈ పెళ్ళిని జరిపిస్తాను. విషయం ఇంతకంటే నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అయినా అర్థం చేసుకోలేంత చిన్నపిల్ల కూడా కాదుగా అని రాజీ వైపు చూడగా అప్పటికే రాజీ మొహం ఎర్రగా మారిపోయి చెవులు ఎర్రగా అయ్యి వేడిగా అయిపోయాయి. దుఃఖం ముందుకొచ్చి ఏడవడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆపుకొని ఆయన వైపు చూసింది. ఆ చూపులో రాజీ కన్నని ఎంతగా ప్రేమించిందో అర్థమైనా కూడా రామస్వామి మనసు అది చేరలేదు. అయినా కూడా రాజీ తగ్గలేదు. రామస్వామికి అర్థమయ్యేలా తన ప్రేమ వివరించాలని చూసింది, కానీ రామస్వామి వినిపించుకోలేదు. చివరాఖరి ప్రయత్నంగా తనకి కన్నకి పెళ్ళి అయింది అని చెప్పింది. అంకుల్, మీరు అనుకున్నట్టుగా ఆయన మీకు కొడుకే అయితే కావచ్చు, కానీ ఆయన నన్ను పెళ్ళాడిన భర్త. ఇదిగో ఈ ఉంగరం చూసారా, దీన్ని ఆయనే నాకు తొడిగారు. నన్ను తన భార్యగా చేసుకున్నారు. మీకు ఇంతకంటే అర్థమయ్యేలా ఇంకెలా చెప్పాలో నాకు తెలీదు, కానీ మేము కలిసే ఉన్నాం, విడిపోలేను ఇక పైన కూడా అని ఏదో చెప్పబోదే అంతలో రామస్వామి మధ్యలో ఇలా అన్నాడు. చూడమ్మా, నీకు మామూలుగా చెప్తే అర్థం చేసుకుంటావని నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు ఇలా దిగజారి నువ్వు కూడా పణంగా పెట్టి మాట్లాడతావని అసలు ఊహించలేదు. సరే, ఇలా నువ్వు అంటున్నావు కాబట్టి నేను చెప్పేది కూడా విను. నాకు నీ కులం గోత్రం ఏది కూడా నచ్చలేదు. మా ఇంటికి కోడలయ్యే అర్హత నీకు లేదు. నువ్వు అంటున్నావే పెళ్ళి అని, అది మా పద్ధతిలో జరగలేదు. కాబట్టి నువ్వు అంటున్న ఆ పెళ్ళి నా దృష్టిలో పెళ్ళే కాదు. కాబట్టి ఇక మా వాడి సంగతి అంటావా, అది నేను చూసుకుంటాను. ఇంకో మాట, ఇంకోసారి వాడితో నేను చూస్తే నువ్వు నాలో ఉన్న మరో మనిషిని చూడాల్సి వస్తుంది. నిన్ను బతిమలాడుతున్నాను, మా వాడిని వదిలే. అంకుల్, నా ప్లేస్లో మీ కూతురు ఉంటే ఇలాగే అంటారా అని జీరపైన గొంతుతో అడిగింది. అంటాను, ఇలాగే అంటాను. నా కూతురు నాకేమీ గొప్ప కాదు. ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా నాకు ఒకటే. అయినా కులం గోత్రం వదిలే, కనీసం నీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి నీ అనే వాళ్ళు కూడా లేరు. రేపు నా కొడుకు నీతో పెళ్లి చేసి వదిలేస్తే మీలో మీరు కొట్టుకు చావాలి తప్ప నా తరపున ఎవరు రారు, నీకు చెప్పడానికి ఎవరు లేరు.
కానీ నేను నా కొడుకుని అనాథలా వదిలేయలేను. అందుకే నువ్వు నా కొడుకుని వదిలే. అంకుల్, దయచేసి నన్ను అలా పిలవకు. నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి. నేను కన్నతో మాట్లాడాలి అంకుల్. ఇప్పుడు నేను మీ మాట వినే స్థితిలో లేను. ఏదైనా తనతో మాట్లాడాకే నేను నిర్ణయించుకోగలను. అయితే నువ్వు నేను చెప్పింది చెయ్యవు, అంతేనా? సరే, అలాగైతే కానివ్వు. నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. వెళ్తాను అని బయటికి వెళ్ళిపోయిన రామస్వామికి ఎదురుగా వచ్చి నిలబడింది రాజీ. రామస్వామి రాజీని చూసి, ఏంటి, ఎందుకు నేను అడ్డంగా పక్కకి తప్పుకో అని అరిచి చెప్పాడు. లేదంకుల్, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్తే నేనే తప్పుకుంటాను అనటంతో, ఏంటి ఆ ప్రశ్న, అడుగు అన్నారు. అంకుల్, మీరు నిజంగానే కన్నకి వేరే సంబంధం చేయాలనుకుంటున్నారా? అవును. నేను మీకు ఎందుకు నచ్చలేదు అంకుల్? నచ్చకపోవడానికి కారణాలు ఉంటాయా? ఉంటాయి అంకుల్. ఒక వ్యక్తి నచ్చాడు అంటే అది కారణాలు ఉండకపోవచ్చు, కానీ నచ్చలేదంటే మాత్రం ఖచ్చితంగా ఏదో కారణం అయితే ఉంటుంది. అయితే నేను నచ్చకపోవడానికి గల కారణం ఏంటి అంకుల్? చెప్పాగా, నీలాంటి అనాథం చేసుకోవడం నాకు ఇష్టం లేదని. తనని అనాథానందుకు కోపం వచ్చిన రాజీ ఆ బాధ దిగమింగుకొని, అంకుల్, మీకు నేను నచ్చలేదు, ముఖ్యంగా నేను మీ కులంలో పుట్టలేదు అనేదే ఒక కారణమైతే, మరొకటి నాకంటూ ఒక మనిషి చెప్పుకోవడానికి కూడా లేకపోవటమే కారణమా? అవును, మాటల్లో పదును తెలుస్తుంది. సరే అంకుల్, మీ ఇష్ట ప్రకారమే మీ అబ్బాయికి మీరు చూసిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకోండి. కానీ నన్ను మాత్రం కన్నుతో మాట్లాడకుండా మీరు ఆపలేరు. రాజీ మాటలో ధైర్యం వినిపించింది. అదే చూస్తాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు రామస్వామి. రామస్వామి వెళ్ళాక రాజీ మీటింగ్ని హోల్డ్లో నుండి తీసి ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి కాసేపు కళ్ళు మూసుకుని సోఫాలో తల వెనక్కి వాల్చి నిద్రపోయింది. రాజీతో గొడవపడి కొడుకుని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్న రామస్వామి కన్నతో మాట్లాడని కాల్ చేసి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత రాజీ కూడా ఫోన్ చేసి కలవమని చెప్పగా కన్న రాజీ ఫోన్ చేసి మాట్లాడినందుకు ఎంతగానో సంతోషించి ఆ రోజు సాయంత్రం ఎప్పుడవుతుందని ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు. రామస్వామి రాజీ కన్నతో మాట్లాడటానికి ముందే కన్నని కలిసి ఎమోషనల్ డ్రామా ఆడి కన్నని లాక్ చేయడం తెలిసిందే. అలాగే రామస్వామి తన కన్నా ఒక అడుగు ముందే వేస్తాడని ఊహించిన రాజీ కర్ణ కూడా ఆయనకి అలా మాటిస్తాడని ఊహించిన పరిణామానికి చాలా విభ్రమానికి లోనే అక్కడ నుండి ఏడుస్తూ వెళ్ళిపోయి కర్ణ వచ్చే వరకు ఆ సముద్రంలో తన గోడు విన్నవించుకుంది. ఇక కర్ణ రావటం రాజీ తన బాధ పెట్టడం మనకి తెలిసిందే. రాజీ వెళ్ళిపోయింది అనుకుని కర్ణకి యాక్సిడెంట్ అయిన సంగతి కూడా తెలిసిందే. యాక్సిడెంట్ అయిన కర్ణ రాజీ పేరుని పదే పదే తలుస్తూ ఉన్నాడు. కర్ణకి యాక్సిడెంట్ అయిన తర్వాత రోజు అక్కడికి అంజలి వచ్చింది. కర్ణని జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఒక రాత్రి ఉంటుంది. ఆ రాత్రి కర్ణ చాలాసార్లు ఉలిక్కిపడి లేచి ఏవేవో కలరించేవాడు. అంజలి పక్కనే ఉండడంతో అవన్నీ వినటంతో తనకి ఒక విషయం అర్థమైంది. అదేంటి అంటే కర్ణ ఎప్పటికీ తనకి దక్కడు అని. కాబట్టి కర్ణ పిచ్చివాడిగా మారిపోకుండా ఉండటానికి రాజీ ఎక్కడున్నా సరే తనని వెతికి తీసుకుని వచ్చి కర్ణ ముందు పెట్టాలి అనుకుంది. దాంతో మళ్ళీ ప్రకాష్ దగ్గరికి వెళ్ళింది. ఈసారి అంజుని ఒక ప్రపోజల్ పెట్టింది. నువ్వు రాజీ జోలికి వెళ్ళను అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాను అని. సరే అని మాటిచ్చాడు. రాజీని వెతికే పనిలో ఇద్దరు పడ్డారు. అనుకున్నట్టుగానే ప్రకాష్ రాజీని వెతికి పట్టుకున్నాడు. అంజుకి ఇన్ఫర్మేషన్ చేసి ఒక చోటికి రమ్మన్నాడు. అంజు వెళ్ళింది. నేరుగా రాజీ దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళతోనే యుద్ధం చేస్తున్నారు. మనసులో వేల వేల ప్రశ్నలు తలెత్తుతున్నా ఒక్కదానికి సమాధానం లేదు ఏ ఒక్కరి దగ్గర. ఆ నిశ్శబ్దాన్ని భరించలేని ప్రకాష్ ముందుగా మాట్లాడుతూ, అంజు, నువ్వు రాజీని ఎందుకు కలవాలనుకున్నావో అది చెప్పు. సరే రాజీ, ముందుగా నీ విషయంలో జరిగిన దానికి నన్ను క్షమించు. రాజీకి అసలు ఆ పరిస్థితిని ఎదుర్కోవటం కూడా ఇష్టం లేనట్టుగా మొహం పెట్టి నన్ను ఎందుకు కలవాలా అన్నావో అదే ముందు చెప్పు. నాకు నీ క్షమాపణలు అవసరం లేదు. నిన్ను కన్ని కలపాలని నేను కలవాలి అన్నాను. అంజు మాట్లాడినప్పటికీ రాజీ మాత్రం చాలా అసహనంగా ఉంది. అసలు ఆ మాటలే గిట్టనట్టుగా ఉంది. అందువల్ల ఎలాంటి సమాధానాలు ఇస్తుందో అంజు ఊహించలేదు. అది ఎప్పటికీ జరగని విషయం. అయినా కూడా నాకు నీ సహాయం అవసరం లేదు. అయినా మా మధ్య ఉన్నదంతా అప్పుడే అయిపోయింది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం మిగలేదు. అంతా కలిసి మమ్మల్ని విడదీశారుగా. నువ్వు అంటూ ప్రకాష్ అంజుల్ని చూపుడు వెళ్తూ చూపించి నిందిస్తుంది. నిజమే రాజీ, నువ్వన్నది అక్షరాల నిజం. నిన్ను కన్ని విడదీయాలని అనుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కర్ణ ఉన్న పరిస్థితి నీకు నేను వివరించలేను. ఎందుకంటే కర్ణ నిన్నే తలుచుకొని పిచ్చోళ్ళ మారిపోతున్నాడు. ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నాడు. కాబట్టి నువ్వు వచ్చి తనని చూసుకో, అంకుల్తో నేను మాట్లాడతాను అని రాజీ చేతులు పట్టుకుని అర్థిస్తుంది. అంజు చేతిని విసిరి కొట్టి
అప్పుడేమో విడదీశారు, ఇప్పుడేమో కలుపుతారా అని దెప్పి పొడుస్తున్నట్టుగా అని చూడు, నా జీవితాన్ని మీరంతా కలిసి నాశనం చేశారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ నా జీవితం నిలబెడతాను అంటున్నావు అంటే నాకంటూ ఒక మనసు లేదా? నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉండదా? నాకంటూ ఒక మర్యాద, విలువ, గౌరవం ఉండవా? చూడంచు, నాకు ఎవ్వరూ లేరు అనే మాట నిజమే, నేను ఒక అనాథని అనే మాట నిజమే, కానీ నాకంటూ నేనున్నాను. నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఇప్పటికైనా నన్నుగా వదిలేయండి. అప్పటికే చాలా మాట్లాడటం వల్ల రాజీకి నిలబడటం చాలా కష్టంగా ఉంది. పైగా కళ్ళు కూడా తిరగడంతో కింద పడిపోతున్న రాజీని ప్రకాష్ ఎత్తుకుని పక్కనే ఉన్న బెంచ్పై కూర్చోబెడతాడు. ఏమైంది అడుగుతుంది అంజు. నథింగ్ అంటూ విసురుగా సమాధానం ఇచ్చి, ప్రకాష్ నన్ను డ్రాప్ చేయి ప్లీజ్, నన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడే విడిచిపెట్టు అని అడుగుతుంది. ప్రకాష్ కూడా సరే అంటాడు. రాజీ ప్రకాష్ సపోర్ట్ తీసుకుని నిలబడుతూ, చూడంచు, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, ఎందుకంటే నువ్వు కూడా కర్ణని ప్రేమించావు, అందుకే ఇదంతా చేశావు. కానీ కర్ణ నా సొంతమని రాసిలేదు, కర్ణని నువ్వే చేసుకో. నన్ను కలిసినట్టుగా మాత్రం చెప్పుకో, ఖచ్చితంగా కర్ణ నిన్ను కోపడతాడు, సరేనా? వీలైతే నాకు పెళ్ళి అనే అబద్ధం చెప్పే, అప్పుడే తనను మరిచిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అలా అనేసి రాజీ ప్రకాష్ కార్లో కూర్చుంటుంది. ప్రకాష్ రాజీని కూర్చోబెట్టి, ఒక్క నిమిషం రాజీ, అంజుని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పొస్తాను అంటూ వెళ్తాడు. అంజు దగ్గరికి వెళ్ళి, అంజు నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు, నాకు మెసేజ్ చెయ్యి అని చెప్తాడు. అంజు ప్రకాష్ చెప్పింది విని కూడా సమాధానం ఇవ్వకపోవడంతో, అసలు ఈ లోకల్లో ఉన్నావా అని అడుగుతాడు. అసలు రాజీ అలా ఎందుకు మాట్లాడింది? తను కన్నని నిజంగానే వదులుకుంటుందా? అలా ఎందుకు చేస్తుంది? ప్రాణంలా ప్రేమించింది, నాతో కన్న మాట్లాడితేనే తట్టుకోలేకపోయింది, అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది? హలో, ఇవన్నీ సందేహాలే, నిజాలు కావు. నువ్వు అడిగింది నేను చేశా, నా మాట ఏంటి? పోరా అని విసుగ్గా అంటుంది. నన్ను పోరా అంటావా? ఎక్కువైంది అంజు నీకు. సరే సరే, నువ్వు వెళ్ళి దాన్ని డ్రాప్ చేయవచ్చే, తర్వాత మనం మాట్లాడుకుందాం, సరేనా? సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? బాయ్ బాయ్ చెప్పి తిరిగి రాజీని డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాడు. అసలు రాజీ అలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కాని అంజు అవే ఆలోచనతో ఇంటికి చేరుతుంది. ప్రకాష్ రాజీని డ్రాప్ చేసి వచ్చాక అంజును కలవడానికి తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న పార్క్ లాంటి ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఇద్దరు మౌనంగా ఒక బెంచ్పై కూర్చొని ఉంటారు. అంజు ఏమో విషయం ఏది ఉన్నట్టుగా ఆలోచిస్తూ, ప్రకాష్ మాత్రం ఆకాశం వైపు చూస్తూ, రావోయి చందమామ మా వింతగా వినుమా అంటూ పాట పాడుతూ కూర్చుంటాడు. నేను ఇంత టెన్షన్లో ఉంటే నీకు పాటలు ఎలా పాడాలనిపిస్తుంది? నువ్వు టెన్షన్లో ఎక్కడున్నావు? మీ ఇంటి పక్కన ఉన్న పార్కులో కదా ఉన్నావు అంటాడు. ఏంటి జోకా? బాలేదా? నవ్వు రావట్లేదు. ఓహో, ఈసారి నవ్వు వచ్చి జోక్ వేస్తారే ప్రకాష్ అని గారంగా అంటుంది. అబ్బా, ఎంత బాగా పిలిచావే బుజ్జుకొండా, ఇంకోసారి ఇలా పిలవా ప్రకాష్. అబ్బా, అలా ఒక్కసారి పిలిచావంటే జీవితాంతం కుక్క పిల్లలాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలే ఆపుతావా? నిజమంచు, ప్రకాష్ ఇంకోసారి ఇలా పిచ్చిగా వాకితే కొట్టేస్తాను. కొట్రా, కొట్టు. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు కొడతారో చెప్పు? కొట్టాలన్నా, తిట్టాలన్నా, ఆఖరికి ముద్దు పెట్టాలన్నా నీకు తప్ప ఇంకెవ్వరికి రైట్స్ లేవు. ప్రకాష్ అలా మాట్లాడుతుంటే చాలా వింతగా చూస్తుంది అంజు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మీరు CEO ప్రకాష్ అయినా లేక ఇంకెవరైనా అని చూస్తున్నా. నేను నీ ప్రకాష్ని, ప్రకాష్ వర్మ. నువ్వు కూడా త్వరలోనే అంజలి వర్మగా మారిపోతావు. ఆపు. ఇంకా నేను కన్నా రాజీ కోసం ఆలోచిస్తూనే నువ్వు ఏమో ఏదేదో వాగి నా బుర్ర పాడు చేస్తున్నావు. అంజు, ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. ఎక్కువ కాదు, అసలు ఏం చేశానో తెలుస్తుంటే నాకే పిచ్చిలేస్తుంది. ఇదంతా కన్నతో చెప్పేయాలి, లేదంటే నాకు ప్రశాంతంగా ఉండదు. ఇక కన్న ఏం చేసినా, ఎన్ని మాటలన్నా నేను భరిస్తాను. కొట్టినా కూడా నాకు ఓకే. నిన్ను కొడుతుంటే నేను చూస్తూ ఉంటానా? చూడు అంజు, ఇలా ఏం ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండు. నేను చెప్పినట్టుగా చెయ్యి, సరేనా? ఏం చేయాలి? రాజీతో మాట్లాడాను. నిజానికి తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేక జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అలాగే తనని ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టుగా చెప్పింది. ఏంటి అలా ఒప్పుకుంటుందని? రాజీ పెళ్ళి ఎలా చేసుకోగలుగుతుంది? నువ్వేం అనలేదా? అసలు అంటూ టెన్షన్ పడుతున్న అంజలిని కూల్ చేసి, అంజు, ఇది తన నిర్ణయం, తనకి ఎలా అనిపిస్తే అలాగే చేయి నువ్వు. అది కాదు ప్రకాష్, మన రాజీని కన్నని కలపొచ్చుగా.
చిన్న స్మైల్ ఇస్తాడు ప్రకాష్ ఆ మాటకి. ఎందుకు నవ్వుతున్నావు? నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? అలా కాదు నా బుజ్జుకొండ అని మూతు ముడుచుకున్న అంజుని బుజ్జుకిస్తూ, వాళ్ళ మధ్య ఇప్పుడు మనస్పర్ధలు వచ్చాయి, సో అందుకే వాళ్ళకు వాళ్ళే విడిపోయారు. మనస్పర్ధలు రాలేదు, వచ్చేలా మనమే చేశాము, మనమే ఆ పాపం చేశాము, అది ఊరికే పోదు. అంజు, ఇలాంటి నమ్ముతావా నువ్వు? ప్లీజ్ ఇంక చాలు. రాజీ నాతో చెప్పిందని కాదు, నువ్వు నీకు ఒక ఓల్డ్ రూమ్మేట్ కలిసి ఈ విషయం చెప్పిందని చెప్పు, సరేనా? అంటే నిజంగానే రాజీ పెళ్లి చేసుకుంటుందా? ఏమో నాకు తెలీదు. మరి అలా ఎందుకు చెప్పంటున్నావు? తనేగా అలా చెప్పని చెప్పింది. తను అలా చెప్పలేదు, నాకు పెళ్ళి జరగబోతుందని చెప్పమని చెప్పింది. అబ్బా, ఇది కూడా అంతేలే. నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? అలా అడిగేసరికి ప్రకాష్ తడబడుతుని దాయటమేంటి అని అడుగుతాడు. అదే రాజీతో నీతో ఇంకేం చెప్పింది? ఇంకేం చెప్పిందంటే తను నీతో ఇంకేం మాట్లాడలేదా? నాతోనే లేదు, తను నిన్ను డ్రాప్ చేయమంటే చేయడానికి వెళ్ళాను, కానీ తను బస్ స్టాప్లోనే దిగేసింది. అయినా నీ దగ్గర దాయడానికి నా దగ్గర సీక్రెట్స్ ఏం లేవుగా, చెప్పించే. ఆర్డరా రిక్వెస్టా? ఇది నేను CEO ప్రకాష్గా చెప్తున్న మాట కాబట్టి చెప్పినట్టే చెయ్యి, సరేనా? కన్నతో మాట్లాడాక నాకు మెసేజ్ చెయ్యి అని అంజుని దగ్గరికి తీసుకుని భుజం మీద చెయ్యి వేసి చెప్తాడు. అంజు ఆ చనువుని, ఆ ఫీలింగ్ని ఆస్వాదిస్తూ ప్రకాష్ భుజం మీద తల వంచి సరే అలాగే CEO సార్ అని పలుకుతుంది. ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని మళ్ళీ మాటల్లో పడతారు. అప్పటికే చాలా టైం అవడంతో అంజు ఇంటికి ప్రకాష్ కూడా తన ప్యాలెస్కి చేరుతాడు. మన్నాడు కాఫీ షాప్లో కన్న దగ్గరికి వెళ్ళి ప్రకాష్ చెప్పినట్టుగానే రాజీకి ఎవరో బిజినెస్ మ్యాన్తో పెళ్ళి అని చెప్పేసి ఆ తర్వాత మిషన్ కంప్లీటెడ్ అని ప్రకాష్కి మెసేజ్ చేస్తుంది. వెంటనే ప్రకాష్ అక్కడి నుంచి కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చి తన కారులో ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే గెస్ట్ రూమ్ వైపుగా అడుగులు వేస్తాడు. లోపలికి వెళ్ళి నువ్వు చెప్పినట్టుగానే జరిగింది, చాలా సంతోషమేనా? అటువైపు నుండి మాటలే కానీ మనిషి తెలీదు, కానీ అది ఆడగొందను మాత్రం తెలుసు. థ్యాంక్ యూ, నేను నీ మేలు మర్చిపోలేను ఎప్పటికీ. అంత మర్చిపోలేని పెద్ద సహాయం నేనేం చేయలేదులే, కానీ ఎందుకు ఇదంతా? నువ్వు ఎప్పట్లా ఉండకొచ్చు కదా. లేదు, అలా జరగదు, ఎందుకంటే నాకు సమాధానం తెలీదు. దేనికి నీకు సమాధానం తెలీదు? అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండాలని లేదు, కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు ఉంటాయి. ఇది నిజమైనా సరే తప్పదు కొంతమందికి. అలా కాదు నేను అని ప్రకాష్ మాట్లాడబోయేలాగా అటు ఉన్న వ్యక్తి ప్రకాష్ని ఆపుతూ, వద్దు, ఇక్కడితో మన డిస్కషన్ ఆపేద్దాం, ఇంకా పొడిగించదు, నాకు నచ్చదు. అలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నన్ను ఇక్కడి నుండి పంపించే. సరే, నీ మాటే నెగ్గాలని అనుకుంటుంటే అలాగే చేస్తాను, వస్తాను. ప్రకాష్ వెళ్ళిపోయాక ఆ అమ్మాయి బాల్కనీ నుండి బయటకు చూస్తూ కళ్ళ నిండా నిరాశతో, గుండె నిండా భారంతో గమ్యం ఏంటో తేల్చుకోలేని పనిలో పడిపోయింది. ప్రకాష్ కూడా ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ఆ అమ్మాయిని వేరే చోట ఉండటానికి ఏర్పాటు చేశాడు. అలాగే కన్న జాబ్కి వెళ్ళటానికి పూర్తిగా మానేశాడు. రాజీకి పెళ్ళి అని తెలిసినప్పటి నుండి మనుషుల్లోనే కలవటం కూడా తగ్గించేశాడు. శ్రీకర్ దగ్గర నుండి అతనిని చూసుకున్నాడు, స్నేహితుడు కదా, అందులోనూ తన ప్రేమ సక్సెస్ కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా తనే కారణం కాబట్టి రుణం తీర్చుకునే పనిలో ఉన్నాడు. అంగరంగ వైభవంగా శ్రీకర్ సౌమ్యలో పెళ్లి జరిగింది. ఆ పైన కెనడా వీసా రావడంతో జాబ్లో జాయిన్ కమ్మని పిలుపు రావడంతో రెండూ ఒకేసారి జరగడంతో కర్ణ కాస్త సంతోషంగా కనిపించాడు. కర్ణ థింగ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజీతో పాటు దిగిన మొదటి గ్రూప్ ఫోటో ఒక బుక్లో కనపడింది. ఆ ఫోటోని రాజీనే కర్ణకి ఇచ్చింది. అది అప్పుడు సరిగ్గా చూడలేదు, కానీ అందులో కర్ణ, రాజీ ఆ చివరికి ఒకరు లెక్కన కూర్చున్నారు. కానీ ఇద్దరూ ఒకరినొకరు మాత్రం చూసుకునేటప్పుడు క్లిక్ అనిపించాడు ఫోటోగ్రాఫర్. అదే ఆ ఫోటోలో ఉన్న ప్రాధాన్యత. అందుకే వీరి ప్రేమ గురించి వీరు చెప్పుకోలేనప్పటికీ ఆఫీస్ మొత్తం తెలియడానికి గల కారణం ఆ ఫోటోనే. దాన్నే కర్ణ ఇప్పుడు చూస్తున్నాడు. అయితే కర్ణ దాన్ని ఎప్పుడు వెనక్కి తిప్పి చూడలేదు. ఆ రోజు అనుకోకుండా తిప్పి చూశాడు. ఏం రాస్తుందంటే, లవ్ యూ ఫర్ ఎవర్, బీ లవ్డ్ మై
వాలంటీర్ అని అందంగా గ్లిట్టర్తో రాసి ఉన్న అక్షరాలను చూసి కన్నీరు పెట్టుకున్నాడు. నీ జ్ఞాపకాలంతే, ఎంత కన్నీరు పెట్టిస్తాయంటే వాటిని వదులుకోలేము, అలాగే మనతో పాటు ఉంచుకోలేము. భారమైన తేలికైన జ్ఞాపకాల ఒడిలో మనం ఎప్పుడూ బతకలేం, వాటి చెర నుండి ఎన్నటికీ బయటపడలేం. ఎంత మర్చిపోవాలన్న ప్రతి క్షణం ఏదో ఒక టైంలో గుర్తుకొచ్చి మనసుని విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. అప్పుడే తనకు రాజీ కొన్న ఇల్లు గుర్తుకొచ్చి అక్కడికి వెళ్ళి తన తండ్రి చేసిన ఘనకార్యం తెలుసుకున్నాడు. రాజీని తన దూరం చేసుకున్నాడా లేక అంతా కలిసి విడదీశారా ఏమో. అసలు ఈ కథకి మలుపు ఎక్కడుందో. ప్రతి కథలోనూ ఏదో ఒక మలుపు కథలను మూలం అవుతుంది. మరి ఈ కథకు మూలం ఎక్కడుందో చూడాలి. హాయ్ అండి, హలో. మరి నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. అన్నట్టు స్టోరీ మీకు నచ్చింది కదా, ఒక చిన్న లైక్ చేసేయండి. అసలు ఈ కథకి మూలం కదండి, అంతం ఎక్కడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రోజు పోస్ట్ చేసే టైంకి కరెక్ట్గా పోస్ట్ చేస్తాను అన్నట్టు. మళ్ళీ నేను రేపు మార్నింగ్ మిమ్మల్ని కలుస్తాను అదే టైంకి. ఓకేనా? థ్యాంక్ యూ.